నిన్న మొన్న భద్రప్ప టెంపుల్ ఏరియాలో డ్రైన్ పైన ఉన్న డబ్బాను తొలగించడానికి వాళ్ళకి అన్ని విధాల నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు డిలే చేసి నిన్న స్టేటస్కో ఆర్డర్ కూడా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి ప్రస్తుతం తాత్కాలికంగా ఆ పనులు నిలిపివేయడం జరిగింది. కానీ మళ్ళీ తర్వాత కూడా అది డ్రైన్ పైన ఏదైతుందో ఆ స్టేటస్కో ఆర్డర్ను వెకెంట్ చేయించి తర్వాత అయినా డబ్బాను తొలగించవలసి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ డ్రైన్ల పైన ఎవరున్నా కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి. అలాగే మనము మెయిన్ రోడ్ల వెంబడి కూడా ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో షాప్స్ ముందల ఎంక్రోజ్ అయిన వాళ్ళు ఎవరు కూడా డ్రైన్ల పైన ఎంక్రోజ్ అయిన వాళ్ళు ఎవరు కూడా అందరినీ తొలగిస్తూ ఉన్నాం. మన వీళ్ళను బట్టి కొన్ని మధ్యలో ఈ ఫెస్టివల్స్ రకరకాలుగా ఇబ్బందులు కూడా వస్తున్నాయి మధ్యలో. బట్ మనం ఫస్ట్ ఇంటిమేషన్ అన్ని ఏరియాల వాళ్ళకు ఫస్ట్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతనే తొలగిస్తున్నాం. కాబట్టి అందరు కూడా మీ అంతకు మీరు తొలగించుకుంటే ఎటువంటి నష్టము డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. లేదు బలవంతంగా మా మున్సిపాలిటీ జేసీబీల ద్వారా తొలగిస్తే మాత్రం మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు తొలగించుకోండి. డ్రైన్ల పైన కానీ ఫుట్పాత్ పైన కానీ మీ ఎంక్రోచ్మెంట్స్ ఎలాంటివి లేకుండా చూసుకోండి దయచేసి. మేము బలవంతంగా తొలగించడం వల్ల అందరికీ మీకు మాకు అందరికీ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు సహకరించగలరని కోరుచున్నాను.